సార్ కర్ణ ఐ నీడ్ యూర్ హెల్ప్. ఆల్వేస్ అట్ యువర్ సర్వీస్ సార్. అక్యూస్ ని బ్యాంక్ ముందు దించిన కార్స్ అండ్ వాళ్ళు యూస్ చేసిన గన్స్ అండ్ అమౌంట్స్ డీటెయిల్స్ కావాలి. ఓకే సార్. స్నైపర్స్ అండ్ కమాండోస్ టీమ్ స్పాట్కి వెళ్ళమను. నేను రావడానికి 1 hour అవుతుంది. సరే సార్. గౌరవనీయులైన అధికారులకు మరియు ప్రజలకు నమస్కారం. బ్యాంకులోకి దొంగ చొరబడితే మేనేజ్మెంట్ స్టడీస్ మనమేం చేయాలని చెప్తోందంటే రూల్ నంబర్ 1, డోంట్ యాక్ట్ లైక్ ఎ హీరో. రూల్ నంబర్ 2, కోఆపరేట్ విత్ ద థీఫ్. రూల్ నంబర్ 3, ట్రై టు ఐడెంటిఫై ద థీఫ్. రూల్ నంబర్ 4, కాల్ ద పోలీస్ యాజ్ సూన్ యాజ్ ద థీఫ్ లీవ్స్. అంతే, డోంట్ యాక్ట్ లైక్ ఎ హీరో. ఆ పని నేను చూసుకుంటాను. గో. వెళ్ళిపోండి. బ్యాంక్ చుట్టూ బాంబు పెట్టారు. వెళ్ళండి. బాంబు ఉంది. వెళ్ళండి. క్లియర్ చేయండి. క్లియర్ చేయండి. బ్యాంక్ నుంచి వచ్చేటప్పుడు పోలీసులు ఫాలో చేయలేదుగా. లేదురా, త్వరగా రా. సరే సరే, పుడి పుడి పుడి. నీ అబ్బా 500 కోట్లు దుబ్బెట్టి పాట ఒకటి. అది కష్టపడి ప్లాన్ చేసి 500 కోట్లు కొట్టేద్దామని వచ్చాం. మధ్యలో మీరు దూరారు. పెద్దదిగా ఆలోచించండి రా. 500 కోట్లంట. నేను 5,000 కోట్లు కొట్టేయడానికి వచ్చా. అబద్ధం చెప్తున్నాడు. నాకు నమ్మకం లేదు. నేను నమ్ముతున్నానబ్బా. స్మార్ట్. నేను చెప్పినట్టు వింటే 5,000 కోట్లలో షేర్ దొరుకుతుంది. లేదంటే లేదు, ఒప్పుకోను, నా వల్ల కాదు అంటే వీడి కోపం వస్తుంది. ఓకే, డీల్. మేనేజర్ సార్, ఇటు రండి. బెల్లు నొక్కి ఇంతసేపు అయింది, ఇంకా రాకుండా ఏం చేస్తున్నారు అని పోలీసులు తిడదాం. సార్ నేను అలా నొక్కలేదు సార్. అయితే రండి, ఇద్దరం కలిసే నొక్కుదాం. నీ అయ్య పిచ్చారా నీకు? నీకెలా తెలుసు? పోలీసులు ఎందుకు రప్పిస్తున్నావు? ఈ అబ్బా, పోలీసులకు తెలియకుండా దోచుకోవడంలో కిక్కే ఉందిరా. తెలియక నొక్కాను, వదిలేండి సార్. ఇన్స్పెక్టర్ రాజేష్. సార్ సార్, మా బ్యాంకుకి వస్తున్నాం. ఎంతమంది? 9 మంది. కరెక్ట్ గా చెప్పండి. 9 మంది. 9 మంది సార్. ఫాస్ట్ మూవ్ 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 మూవ్. పోలీసులు తిట్టమంటే పట్టి ఇవ్వాలనుకుంటావా? సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ ప్లీజ్ సార్, వదిలేమని చెప్పండి సార్. రూల్ నంబర్ 2 జ్ఞాపకం ఉందిగా? కోఆపరేట్ విత్ థీఫ్. స్మార్ట్. సార్ ప్లీజ్ సార్. సార్ ఐ హావ్ 2 kids సార్. సార్ ప్లీజ్. లేస్తే వైరు తెగిపోయి పేలిపోతుంది. బ్యాంక్ ఎదురు బిల్డింగ్ లో సీసీటీవీ ఉంది చూడు. డబ్బు కొట్టే ఫుటేజ్ నొక్కే. ఇంకే ఛానల్ కి దొరకకూడదురా. మేం బయటికి వెళ్లే వరకు ఎవరైనా నీళ్లు కావాలి, ఫుడ్ కావాలి అంటే నేను చూసుకుంటాను సార్. ఫంక్షన్ కు వచ్చిన భోజనాలు ఉన్నాయి. ఎంబీఏ కదా? అవును సార్. పోలీసులు నేను డీల్ చేస్తాను. నువ్వు వెళ్ళి చెస్ట్ లాక్ ఓపెన్ చేయి. తెరవరా. షాప్ మూసేయాలి. హలో సార్, సార్
ఇక్కడ ఎవరు సార్ ఆంటనీ? నేనేనయ్యా ఏంటి? బ్యాంక్ నుంచి దొంగ సార్. హలో, ఎందుకు సార్ లేట్? ఎవరా నువ్వు? కిస్తుడు ఎదవా, నీ అంత చూస్తాను, బయటకు రారా. హలో హలో సార్. ఏంటి లో 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 రెస్పెక్ట్ గా మాట్లాడినందుకు టెన్షన్ అయ్యి లోపల ఒకరిని షూట్ చేశాను. వాడు చేస్తే మీదే బాధ్యత ఏంటో. అయ్యయ్యో సార్, సారీ సార్. ఇన్స్పెక్టర్ కి చెప్పకండి సార్, నేనేదో టెన్షన్ లో అరిచేశాను సార్. సారీ సార్, సారీ. రెస్పెక్ట్ రెస్పెక్ట్ అనేది టూ వే ట్రాఫిక్. సరే వదిలేరా, మనోడి వైపోయావు. బ్యాంకులో దోపిడీ జరిగితే పోలీసులు ఏం చేస్తారో తెలుసా? అది ఇన్స్పెక్టర్ కి ఏసీకే. వాళ్ళ కోసం వెయిట్ చేసే టైం లేదు. ఈ కేసు నువ్వే డీల్ చేస్తున్నావు. నేను ఫిక్స్ అయిపోయాను. నువ్వే అయ్యో. అయ్యోనా? అయ్యో కాదురా, ఐఓ, ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్. సరే నువ్వు ఓపెన్ చేయి. రోడ్ బ్లాక్ చేసి పబ్లిక్ ని క్లియర్ చేసి ఓ పేపర్ పెన్ తీసుకుని ఫోన్ చేయి చూద్దాం. ఓకే సార్, వెంటనే క్లియర్ చేస్తాను. ఏయ్, రోడ్ ని బ్లాక్ చేయి. బ్యాంక్ చుట్టూ ఉన్న బిల్డింగ్ లన్నీ లాక్ చేయి. జనాన్ని వాళ్ళని క్లియర్ చేయండి. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. సార్ 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 బ్యాంకులోకి 6 తుపాకులతో వెళ్ళడం క్లియర్ గా సీసీటీవీలో రికార్డ్ అయింది సార్. కాపీ చేసేలోగా పోలీసులు వచ్చేసారు సార్. కానీ మానిటర్లో ప్లే అయ్యేటప్పుడు మొత్తం మొబైల్ ఫోన్లో రికార్డ్ చేశాను సార్. దీన్ని ఛానల్ పంపించమంటారా? ఛానల్కి ఇప్పుడు పంపొద్దులే. ఏ సార్? వెంటనే పంపిస్తే వీడియోలో క్వాలిటీ లేదంటాడు, తిడతాడు. వెయిట్ చేయరా, కాసేపు అయ్యాక చూడు వాడే దొరికిందా దొరికిందా అని అడుక్కుంటాడు. ట్రై చేస్తానా అని బిల్డప్ ఇచ్చి ఆ తర్వాత పంపు. అప్పుడే వచ్చేవారు మీటింగ్ లో బెస్ట్ ఎంప్లాయీ అవార్డు 1000 రూపాయలు ఇంక్రిమెంట్ ఇస్తారు. ఓ ఏయ్ ప్రభా, నిన్ను ఇరికించేస్తాడేమోనయ్యా. ఇరికించనివయ్యా. రాను రాను ఈ ఛానల్ నాకు బోర్ కొట్టేస్తుంది. ముచ్చటగా ఒక్క అమ్మాయి లేదనుకో, అన్ని చచ్చు ఫిగర్లే. హలో మేడం, గుడ్ మార్నింగ్. ఉదయం వాట్సాప్ లో గుడ్ మార్నింగ్ పంపించాను, మీరు రిప్లై ఇవ్వలేదేంటి? వైరల్ ఫుటేజ్ పట్టేవమ్మా. గుడ్ జాబ్ మ్యాన్. నీకు బెస్ట్ ఎంప్లాయీ అవార్డు 1000 రూపాయలు ఇంక్రిమెంట్ రికమెండ్ చేస్తాను. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ మ్యామ్. సార్ ఎలా సార్? నీకన్నా ముందు పుట్టి ఇది కూడా తెలియకపోతే ఎలారా బెస్ట్ ఎంప్లాయీ? హలో మేడం. చేతిలో ఆయుధాలతో కార్లోంచి 6 దుండగులు బయటికి దిగారు. దిగిన తర్వాత ఒక కార్లో ఉన్న 3 దుండగులు ఏం చేశారంటే యోర్ బ్యాంక్ లోపలికి వెళ్లారు. అదే మనం ఏపీ హెడ్ శామ్ అండ్ లైన్ సార్. వాట్స్ హ్యాపెనింగ్ సామ్? బ్యాంక్ కోడ్స్ లాక్ చేశాం సార్. సిస్టమ్ ద్వారా ఏ ట్రాన్సాక్షన్ చేయడం కుదరదు. బట్ ఆర్బీఐ లిమిట్స్ కి మించి ఓవర్ ఫ్లోటింగ్ 500 crores ఉన్నాయి. వాటిని కొట్టేస్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయలేం. దట్స్ ద ఓన్లీ వరీ సార్. పిచ్చోడా, మనది ఎదుగుతున్న బ్యాంక్. ఈ టైంలో అది మన ప్రెస్టీజ్ హెరిటేజ్ బ్యాంక్ లో దోపిడీ జరిగితే మన షేర్ వాల్యూ, రెప్యుటేషన్, రిలయబిలిటీ అన్ని అఫెక్ట్ అవుతాయి. సారీ సార్, అండర్స్టూడ్. బ్యాంక్ లోపలికి వెళ్ళిన వాళ్ళు ప్రాణాలతో బయటికి వెళ్ళకూడదు. డన్ సార్. స్పాటింగ్ నేనే వెళ్తాను. కానిస్టేబుల్ యాంటోనియా ఇన్ఛార్జ్ అని అక్యూజ్డ్ ఫోన్లో చెప్పాడట. సార్, ఈ కేసుకి నేనే అయ్యోనంట. సార్, చెప్పేది వినండి సార్. చెప్తే అర్థం కదా. అయ్యో, మొత్తం ఎంత డబ్బు ఉంది? 1510 కోట్లు. నేను చెప్పానుగా, 5000 కోట్లు ఎలా కొట్టేయగలం? వాడిని లేపేస్తేనే ఇక్కడి నుంచి డబ్బుతో తప్పించుకోగలం. ఆర్ యు రెడీ ఆంటో? నేను ఏసీ రామచంద్రని మాట్లాడుతున్నా. మిస్టర్ యాంటోనీకి ఫోన్ ఇవ్వండి సార్. ఎవట్రా నువ్వు? నేను మిస్టర్ యాంటనీతో మాత్రమే మాట్లాడతాను. వాడు జస్ట్ ఒక కానిస్టేబుల్. ఇప్పటి నుండి నేనే మాట్లాడతాను. మిస్టర్ యాంటనీకి ఫోన్ ఇవ్వండి సార్. నాతో గేమ్స్ ఆడకుండా మర్యాదగా బయటకు వచ్చాయి.
మిస్టర్ యాంటనీకి ఫోన్ ఇవ్వండి సార్. నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదా? మా ఇంటి తప్పిందా? మరి అక్కడ ఎవరో చెప్పు. చెప్పు. నీ అయ్యా పగిలిపోతే ఇద్దరిని షూట్ చేశాను. నీ చేతగానితనం వల్ల ఇలా జరిగిందని ప్రెస్కి మెసేజ్ పెట్టమంటావా? సార్ ప్లీజ్. స్పాట్కి లేటుగా వచ్చి నేనే మాట్లాడతాను అంటే ఎలా రాజేష్ సార్? న్యాయమా చెప్పండి. నా పేరు అంటూ లాస్ట్ వార్నింగ్. వాళ్ళతో చెప్పండి, నాతో మీరు మాత్రమే మాట్లాడాలి. వైజాగ్ లోని మద్దెలపాలెం ప్రాంతం సమీపంలో ఉన్న యువర్ బ్యాంక్ ఈ రోజు ఉదయం సుమారు 10 గంటలకి దాడికి గురైంది. బ్యాంకు బయట పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఈ నేపథ్యంలో తరచూ బ్యాంకు లోపల నుంచి బుల్లెట్ల సౌండ్లు వినిపించినందువల్ల ఎంతో మంది అమాయక జనం చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు.